అమ్మవారిని పూజించాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. శాస్త్రాల ప్రకారం జన్మాంతర శాస్త్రేషు కృతపుణ్యాక లభ్యతే, అంటే వేల జన్మల పుణ్యం ఉంటే తప్ప లలితాదేవి నామం నోటికి రాదు, ఆమె పూజ చేసే భాగ్యం కలగదు. అందుకే లలితా సహస్రనామ పారాయణం చేసేవారిని చాలా పుణ్యాత్ములుగా భావిస్తారు. మనం అమ్మవారిని ఎంచుకోవడం కాదు, అమ్మవారే మనల్ని ఎంచుకుంటుంది అని అంటారు. ఎవరైతే లలితాదేవి పట్ల ఆసక్తి కలుగుతుందో, ఎవరైతే ఆమె కథలు లేదా నామాలు వినాలనుకుంటారో అది అమ్మవారి పిలుపుగానే భావించాలి. లలితాదేవి జ్ఞాన స్వరూపిణి. అందరూ భయం భక్తితో దేవుళ్ళని పూజిస్తారు. కానీ లలితాదేవిని పూజించాలంటే మనసులో ప్రేమ, కరుణ, ప్రశాంతత ఉండాలి. రాగదేశాలతో నిండిన మనసులోకి అమ్మవారు ప్రవేశించదు. ఎవరైతే మనసుని నిర్మలంగా ఉంచుకుంటారో వారి దగ్గరికి అమ్మవారు పరిగెత్తుకుంటూ వస్తుంది. కొన్నిసార్లు మనం పూజ ప్రారంభించాలనుకున్నా ఏవో ఆటంకాలు వస్తుంటాయి. అది అమ్మవారు మనల్ని పరీక్షిస్తున్నట్లు లెక్క. మనం సంకల్పం బలంగా ఉంటే ఆమె తప్పకుండా మనల్ని తన దరి చేర్చుకుంటుంది.